టాప్ 3 సేల్స్ టెక్నిక్స్. నంబర్ 1, అటెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఇతరులతోటి మీ ప్రజెంటేషన్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో అట్రాక్టివ్గా అటెన్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ అటెన్షన్ తీసుకోవటం వల్ల ఫోకస్డ్గా వాళ్ళు మీరు చెప్పేది వింటారు. లాస్ట్లో కూడా అటెన్షన్ తోటి మీరు ఫాలో అప్ గురించి మాట్లాడండి, సో దట్ దే డోంట్ మిస్ అవుట్ వాట్ యూ హ్యావ్ స్పోకెన్. తర్వాత నంబర్ 2, ఎప్పుడైతే మీరు అటెన్షన్ తీసుకున్నారో ఆ ఒక్కటే సరిపోదు, కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ప్రీ ఫ్రేమింగ్ చెయ్యాలి. అంటే మీరు ఏ ప్రైస్ గురించి మాట్లాడుతున్నారో అంతకంటే బిగ్గర్ ప్రైస్ పెట్టినా కానీ వాళ్ళు ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారో అది వేరే ప్రోడక్ట్ తోటి, వేరే సర్వీస్ తోటి సాల్వ్ చేయలేకపోయిన దాని గురించి మాట్లాడండి. ఆ తర్వాత మీరు ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి. ఆ తర్వాత మీ ప్రైస్ దానికంటే తక్కువ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయండి. సో కంపారిజన్లో ఫస్ట్ హై ప్రైస్ ఉన్న దాంతో కంపేర్ చేస్తూ, ఆ తర్వాత మీరు బెస్ట్ సొల్యూషన్ ఇస్తున్నారని చెప్తూ మీరు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సైకాలజీ ప్రకారం అర్థం చేసుకోవటం బెటర్గా ఉంటుంది. మీరు ఈజీగా విన్ అవుతారు. నెంబర్ 3, ఎక్కువ సేల్స్ జరిగేది ఎప్పుడు అంటే 5 నుంచి 8 ఫాలోఅప్స్ చేసిన తర్వాత. కాబట్టి కేవలం ఒకసారి మీ ప్రోడక్ట్ని, మీ సర్వీస్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ వివరాలని తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా నా పని అయిపోయింది అని అనుకోకుండా మీరు వేరు రూపాల్లో ఎలా ఫాలోఅప్ చేయగలరు అని ఆలోచించండి. ఆ ఫాలోఅప్లోనే రియల్ బిజినెస్ జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, I wish you all the best.